నిజంగా నేను ఆనందపడింది నా జీవితంలో మర్చిపోలేనిది నా నామినేషన్ డే. ఆ నామినేషన్ డేనే నేను ఆ రోజు నా జీవితంలో ఆస్వాదించిన రోజు. ఆ రోజు తర్వాత నేను గెలిచినప్పుడు కూడా, ఎందుకనంటే ప్రజలందరూ కూడా ఆ రోజు నాకు గెలిపించాలని కసితో ఉంటారు. నేను గెలిచిన తర్వాత వచ్చేది ఆనందం. ఆనందానికి కసికి తేడా ఉంది. కసితో జనం బయటకు వచ్చి ఆ రోజున చేసిన దానికంటే విజయంతో వచ్చినప్పుడు ఎవరికాలు రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అని అనుకుంటారు. ఆ రోజున ఇవాళకి కూడా నేను మర్చిపోలేని రోజు. ఆ రోజున ప్రజలు నాకు 63,000 మెజారిటీ ఇచ్చినప్పుడే అది 5 సంవత్సరాలు నాకు పట్టాభిషేకం చేసేయటం అయిపోయింది. వాళ్ళకి నేను 5 సంవత్సరాల పాటు నేను రుణపడి వాళ్ళకి సేవ చేసేదే నాకు కర్తవ్యం. అదే నా కర్తవ్యం కూడా. డెఫినెట్ గా ఎవరు ఏమనుకున్నా సరే ఏలూరు ప్రజలకి, ఏలూరుకి ఉపయోగపడే పనులు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అడ్డం రాకపోయినా సరే నేను అది చేసి తీరుగా, నేను అనుకున్నది అనేది నేను చేసి తీరుతా. తర్వాత మీరు అందరూ కూడా అనుకోవచ్చు, డెఫినెట్ గా ఈ పనులు ఆయన చేసేసాడు, ఎవడడిగినా ఎవడడగలేదు అనేది మీరు చేసుకోవచ్చు. అది ఏ విధంగా నేను ఒప్పిస్తానో, ఏ విధంగా తిరుగుతున్నాను అనేది మీకు ఏదన్నా సరే అది నేను అనుకున్నది చేసి మీ అందరికీ ఈ పీరియడ్ లో ఇవన్నీ అయినాయి అనేది, మనం 63,000 మెజార్టీ ఇచ్చారు, అయినా కూడా ఇది ఈ విధంగా చేశారని మీరు అందరూ కూడా చెప్పుకునేటట్టుగా చేస్తానని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.